గుడివాడలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ మీద పెట్టినటువంటి కేసు ఏదైతే మాది గోడౌన్ ఉంది, మా గోడౌన్ని కాకుండా వేరే వాళ్ళకి గోడౌన్ని లీజుకు తీసుకున్నారు అంటూ పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో నోటీస్ ఇస్తే చాలు. నేను ఆ రోజునే చెప్పాను, అదేదో పెద్ద క్రైమ్ కేసు కింద దారుణమైనటువంటి కేసుల కింద ప్రొజెక్ట్ చేస్తూ వాసుదేవరెడ్డిని వెలం చేస్తున్నారు. రెగ్యులర్ ప్రొసీజరల్ ఇష్యూస్ అన్నటువంటి ఇప్పుడు అదే తేలింది. ఏపీ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పూర్వ ఎండీ ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డి మీద నమోదు చేసిన కేసులో సిఆర్పిసి సెక్షన్ 41A నోటీసు నిబంధనలను పాటించాలని గుడివాడ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వేరే వాళ్ళకి అప్పగించడం కోసం తాము నిర్వహిస్తున్న ఏపీ బెవరేజెస్ లిక్కర్ గోడౌన్ బలవంతంగా ఖాళీ చేయించారని దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుడివాడ పోలీసులు వాసుదేవరెడ్డి తదితరుల మీద కేసు నమోదు చేసిన విషయం తెలిసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వాసుదేవరెడ్డి హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. గురువారం జరిగిన విచారణలో జీపీ వాదనలు వినిపిస్తూ పిటిషనర్కి 41 నోటీసులు ఇచ్చి విచారణ కోరతామని చెప్పారు.